ఆలీ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకంటే చిరంజీవి గారు ఇక చాలా చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడున్న జనరేషన్ చిరంజీవి గారిని అన్నయ్యని నోరారు పిలుచుకుంటారు. అతన్ని అన్నయ్యని నోరారు ఎందుకు పిలుస్తారంటే, కావాలంటే మీరు ఇప్పుడు నేను చెప్పే న్యూస్ చూడండి. చిరంజీవి గారు మన ఆలీ గారికి వాళ్ళ తోటలో కాసిన మామిడి పంటలని ప్యాక్ చేసి పంపించారు. అందరితో ఆకుండా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో సురేఖ గారు వండిన వంటలను కూడా ప్యాక్ చేసి పంపించారు. అయితే ఈ పంపించాల్సిన అవసరం ఏంటంటే, మన రామ్ చరణ్ తేజ్ గారి భార్య ఉపాసన గారు అత్తమ్మాస్ ఫుడ్స్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట. అందుకని ఆవిడేం చేశారు, ఆ బిజినెస్లో భాగంగా ఉప్మా, పొంగలే, ఇయో మన తెలుగు వంటలు ఇవన్నిటిని ప్యాక్ చేసి ఆలీ గారికి కూడా పంపించారు. ఆ వీడియో కూడా చిరంజీవి గారు ఆలీ గారికి ఏమేమి పంపించారో ఆ వీడియో కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు చూడండి దాన్ని. నమస్కారం. జై చిరంజీవి. హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మా ఇంటికి చాలా అద్భుతమైన గిఫ్ట్ వచ్చింది. అది ఎవరింటి నుండి వచ్చింది అనుకుంటున్నారు? ఎస్, చిరంజీవి అన్న ఇంటి నుండి వచ్చిందండి. చూద్దాం ఇందులో ఏముందో. అత్తమ్మాస్ కిచెన్ నుండి కమ్మనైన ఆవకాయ పచ్చడి. తర్వాత సూపర్ ఉప్మా, పొంగల్, పులిహార, కేసరి, రసం మిక్సెస్ సూపర్. తర్వాత ఇందులో సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళు. వావ్, నాకిష్టమైన మామిడి పండు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి అన్న అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం మా మీద ఉన్న ప్రేమతో పక్కన అన్న బ్రహ్మానందం గారికి నాకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.